రైట్. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హీరోయిన్ త్రిషాపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఊరట లభించిన విషయం కూడా బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుంచి కూడా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం అయితే రేగాయి. నిన్న కావేరీ జలాల అంశంపై తంజావూరులో జరిగిన నిరసన సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలపై కేసు నమోదైంది. పోలీసులు దీనిపై చర్యలు ప్రారంభించడంతో అయితే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ తమిళ వ్యతిరేక కళగం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ రోజు ఉదయం నుంచే కూడా పలు జిల్లాల్లో టీవీకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇక ఈ రోజు ఉదయం చెన్నైలోని నీలంకెరైలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ నివాసానికి తంజావూరు పోలీస్ బృందం చేరుకుంది. చెన్నై పోలీస్ అలాగే తంజావూరు పోలీస్ బృందం అక్కడ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో బృందం ఆయనని విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. పోలీసులు ఆయనని వాహనంలో తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలించింది. అయితే నిన్న ఉదయనిధి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉదయనిధి స్టాలిన్ తరఫున న్యాయవాదులు ముందు కూడా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ రోజు ఉదయం ఈ కోర్టు మద్రాస్ హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నానికి కేసు విచారణ జరిపించబోతున్నామని కూడా చెప్పింది. అప్పటి వరకు కూడా ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. అయినప్పటికీ తంజావూరు పోలీసులు కేవలం విచారణ నిమిత్తం మాత్రమే ఉదయనిధి స్టాలిన్ ని అదుపులోకి తీసుకుంటున్నామంటూ కూడా చెప్పారు. వారి నివాసం వద్ద ఆయనని డిటైన్ చేసి తంజావూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ మరిన్ని వివరాలు అలాగే విచారణ మాత్రమే జరపబోతున్నామని కూడా చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పోలీసులు తీసుకెళ్తున్న సమయంలో డిఎంకే కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. పోలీస్ వాహనం ముందుకి ప్లకార్డులు విసిరి వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. వెంటనే ఆయనను విడుదల చేశారు. మొత్తానికి ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకి లంచ్ తర్వాత వచ్చినటువంటి విచారణలో ఉదయనిధి స్టాలిన్ ని విడిపించవలసిందిగా కూడా వ్యాఖ్య అయితే కోర్టు తీర్పిచ్చింది. ఎంక్వైరీ తర్వాత తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఉదయనిధిని క్వశ్చనింగ్ చేసిన తర్వాత రిలీజ్ చేయనున్నారని కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకైతే ఉదయనిధి వాహనం తంజావూరుకి ఉదయం బయలుదేరింది. కేవలం విల్లిపురం అంటే చెన్నై నుంచి 3 గంటల వరకు మాత్రమే చేరుకుంది. 6 PM వరకు వారు తంజావూరుకి చేరుకునేటువంటి చేరుకోబోతున్నారని కూడా అంచనా వేశారు. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.